ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీ తులసి ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు మనము ఏప్రిల్ 2026 మాస ఫలితాలలో అంతర్భాగంగా ఈ యొక్క ఏ రాశిలో ఏ గ్రహం ఉందో చూసుకున్నట్లయితే గురువు వచ్చేసి వక్రచారం చేసి మిథునంలో ఉన్నారు. కేతువు శుక్రుడు కలిసి ఇక్కడే మనకు ఈ యొక్క సింహరాశిలో సంచరిస్తున్నారు. రాహువు బుధుడు వచ్చేసి కుంభరాశిలో సంచరిస్తున్నారు. రవి కుజ శనులు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశిలో సంచరిస్తున్నారు. మరి ఇప్పుడు తీసుకున్నట్లయితే మేషరాశి వారికి తీసుకున్నట్లయితే ద్వితీయాధిపతి సప్తమాధిపతి కలిసినటువంటి భావం చాలా ప్రబలంగా బాగా ఉందన్నట్టు. మీ రాశిలోనే శుక్రుడు ఉన్నాడు. చక్కని మనోధైర్యాన్ని ఇస్తాడు. మీకు ఈ యొక్క శుక్రుడిని ఏ గ్రహం కూడా చూడట్లేదు. చక్కగా ముందుకు వెళ్ళటానికి మీకు చాలా సహాయపడే అవకాశం ఉంది. వస్తు ఆభరణాలకు సంబంధించినవి కావచ్చు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇలాంటివి డీల్ చేసేవారికి కావచ్చు, అద్భుతమైన కాలం అని చెప్పుకోవచ్చు. ఆలోచనతో పెట్టి అంటే ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఎలాంటి ఇది ఉంటుందంటే, మేషము అంటే గొర్రె అని అర్థం. వీళ్ళకి బలం ఉంటుంది. రెండు పొట్టేళ్ళు ఢీకొన్నాయంటే ఒకటి చచ్చింది, రెండు చచ్చిపోతాయి. అంత గట్టిగా పోట్లాడతాయి. అలాగే మీరు అంత స్టామినా కలిగి ఉంటారు. కానీ ఈ యొక్క సమయంలో మాత్రం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. దాని నుంచి మీరు బయటపడాలంటే అమ్మవారికి లక్ష్మీదేవికి శుభ్రంగా తెల్లని పువ్వులతోటి పూజ చేసి ఒక ముగ్గురిని తీసుకొని వచ్చి బ్లౌజ్ పీసులు అయితే బ్లౌజ్ పీసులు, మీకు అంతస్తు హోదా ఉంటే చీరలు తెల్లని కలర్లో అక్కడక్కడ ఫ్లవర్స్ వచ్చిన చీరలు తీసుకొచ్చి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చినారంటే మీ దోషం చాలా సివియర్గా ఉన్న ప్రాబ్లం తొలగిపోతుంది. అది వీళ్ళు కాదనుకుంటే వైభవలక్ష్మి నోము నోచుకున్న చక్కని జీవితం మీకు ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. అది ఏది రెండో ఇంట్లో ప్లస్ మీ యొక్క సప్తమ దశలో శుక్రుడు రెండో ఇంటి మీ ఇంట్లో మీ స్థానంలోనే ఉన్నారు. కాబట్టి రాహువు కుజ శనులు మీకు వ్యయం లేకొచ్చారు. శని దశమాధిపతి భాగ్యాధిపతి. ఈయన కూడా మీకు ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని కలగజేస్తారు. ఉద్యోగంలో కావచ్చు, అలాగే సిబ్లింగ్స్తో గొడవలు కావచ్చు, ఆస్తి తగాదాలు కావచ్చు. అలాగే మీకు ఎక్కువ తీసుకున్నట్లయితే శని యొక్క నరాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడం, రక్త దర్శనాలు కావడం ఇలాంటివి జరుగుతాయి. వాయు సంస్థలలో పనిచేసే వారికి కొంచెం ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అలాగే మీకు నదీ ప్రాంతాలు, తీర ప్రాంతాలకు యాత్రలకు వెళ్ళేవారు కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ సంవత్సరం మనకు గురు ప్రభావం వల్ల, ఆయనే రాజు ఈ సంవత్సరానికి, ఈ గురు ప్రభావం వల్ల అధిక వర్షం పడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ధర్మాన్ని రక్షించే కొంతమంది గురువులు, సాధులు ఈ భూమి మీదకి వచ్చే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇలాంటి వారు మీకు ఎదురవుతారు. మీరు కూడా దానికి ప్రిపేర్డ్గా ఉంటున్నట్లయితే సపోర్ట్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు సవ్యంగా మార్చుకోవడం. ఈ పరిస్థితులలో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. సముద్రంలో మనం జంప్ చేసి అలలకేటి అంటే మన ప్రాణమే పోతుంది. అలాగే వాటర్తో చెలగాట మాటలు గౌరవించదగ్గ పదార్థం ఏది భోజనం ఒక్కటే కాదు, భోజనానికి వాటర్ కూడా కావాలి. ఇవన్నీ కావాలి కాబట్టి అప్పుడే భోజనం చేస్తాం మనం. సో ఈ విధంగా మీకు ఈ శుక్రగ్రహం అనేది మిమ్మల్ని ఇలా మోటివేట్ చేస్తుంది. రాహువు బాగానే ఉన్నాడు, మీకు లాభంలో ఉన్నాడు. బుధుడు కూడా లాభంలోనే ఉన్నాడు. కాబట్టి మీకు తృతీయ షష్టాధిపతి చక్కగా లాభంలో ఉన్నాడు. కాబట్టి సిబ్లింగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా బయటపడతారు. దానికి మీకు ఎక్కువ ఇబ్బంది పడకుండా అడ్డుకునేది మీ తల్లిగారే. యోగంలో మీరు దూసుకుపోయే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది. గురువు మీకు తృతీయంలో ఉన్నాడు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. దీని నుండి బయటపడాలంటే మీరు గురు చరిత్ర పారాయణ చేయండి. శనగలు ఉడికించి గుళ్ళో ప్రసాదంగా ఇచ్చి గురువారం రోజు నలుగురికి పంచమండి. తద్మూలకంగా మీకు ఉన్నటువంటి గురుదోషం వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు రవి సంతానాధిపతి ఇతను వ్యయంలో ఉన్నాడు. యొక్క ప్రజలకు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులకు కావచ్చు కొంచెం ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం స్పష్టంగా గోచరిస్తుంది.
ఎందుకంటే శని, కుజుడు, రవి ఈ ముగ్గురు కలిసి ఉండడం పెద్ద పెద్ద ప్రాబ్లం. అలాగే రాహు బుధుని గురువు చూస్తున్నారు. ఇక్కడ కొంచెం కంప్రెస్ చేసినట్టు రాహువు శతభిషం నక్షత్రంలో తన సొంత నక్షత్రంలో ఉండి కొన్ని అవమానాలు ఇలాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దాని నుండి మీరు బయటపడాలంటే అమ్మవారిని దర్శించాలి. అది కూడా వనదుర్గాదేవిని మనకు దర్శించుకోవాలి. వనదుర్గాదేవి అంటే ఎవరో కాదు, శనిదేవుని భార్య అయినటువంటి దరిద్ర దేవత. ఆమెను ఎవరో పూజించారు కాబట్టి ఆ తల్లి అడవులలో ఉంటుంది, వనాలలో. ఆమెను పూజిస్తే ఆమె ద్వారా వచ్చే దరిద్రం తొలగిపోతుంది. తద్మూలకంగా సిరుల పంట పండే అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. స్వస్తి.